కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ రెడ్డి వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. కేసు నమోదైనా దర్యాప్తు ఎందుకు చేయడం లేదని డీజీపీ సివి ఆనంద్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 8వ తేదీన ఫిర్యాదు వస్తే జాప్యం ఎందుకు చేశారని ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో కేసు వివరాలను డీజీపీ ముఖ్యమంత్రికి వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన వల్ల జాప్యం జరిగిందని డీజీపీ సీఎంకు వివరణ ఇచ్చారు. బండి భగీరథపై తక్షణమే విచారణ చేపట్టాలని సీఎం డీజీపీకి ఆదేశించారు. కేసు విచారణ కోసం సిటీ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి డీజీపీని ఆదేశించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ రెడ్డి వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. కేసు నమోదైనా దర్యాప్తు ఎందుకు చేయలేదని డీజీపీ సివి ఆనంద్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ తనపై పోక్సో కేసు ఏదైతే నమోదైందో ఆ నమోదైనప్పటి నుండి కూడా రాజకీయ ప్రకంపనలు సృష్టించని చెప్పుకోవచ్చు. ఈ పోక్సో ఏదైతే బండి భగీరథ్ మీద నమోదైనటువంటి రాజకీయ మారం జరుగుతున్నటువంటి పరిస్థితి. సో ఇదే నేపథ్యంలో ఈ నెల 8న పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో మైనర్ తన బండి చేశారని ఈ నెల 8న పోలీసు ఇంకా సీఎం రేవంత్ రెడ్డి డీజీపీ సివి ఆనంద్ మీద ఈ రోజు ఆగ్రహం వ్యక్తం చేసిన వార్తలు వినిపిస్తున్నటువంటి నేపథ్యం ఏం చేస్తున్నారని చెప్పేసి కూడా పోలీస్ సీఎం రేవంత్ రెడ్డి పోలీసుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారని కూడా చెప్పుకోవచ్చు. సో సీఎం కు సమాధానానికి బదులు
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ రెడ్డి వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. కేసు నమోదైనా దర్యాప్తు ఎందుకు చేయడం లేదని డీజీపీ సివి ఆనంద్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 8వ తేదీన ఫిర్యాదు వస్తే జాప్యం ఎందుకు చేశారని ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో కేసు వివరాలను డీజీపీ ముఖ్యమంత్రికి వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన వల్ల జాప్యం జరిగిందని డీజీపీ సీఎంకు వివరణ ఇచ్చారు. బండి భగీరథ్పై తక్షణమే విచారణ చేపట్టాలని సీఎం డీజీపీకి ఆదేశించారు. కేసు విచారణ కోసం సిట్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి డీజీపీని ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్. కేంద్ర మంత్రి బండి భగీరథ్ మీద ఏదైతే పోక్సో కేసు నమోదైందో కేసు రాజకీయంగా ప్రకంపనలు సృష్టించిన విషయం మనకు అందరికీ తెలిసిందే. సో ఈ కేసు నేపథ్యంలో ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి డీజీపీ సివి ఆనంద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల బాధితురాలు ఫిర్యాదులో పేట్ బషీరాబాద్ పిఎస్ లో ఫిర్యాదు ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు కూడా కేసు పైన విచారణ లేదు అని చెప్పేసి డీజీపీ మీద ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి బదులుగా సీఎం కు సమాధానం అంటే డీజీపీ సమాధానం చెప్తూ ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన ఉన్న నేపథ్యంలో పోలీస్ సిబ్బంది అంతా కూడా భద్రతా ఏర్పాట్లపై నిమగ్నమైన ఆ నేపథ్యంలోనే కేసుపై కొంత జాప్యం జరిగిందని చెప్పేసి కూడా డీజీపీ సీఎం రేవంత్ రెడ్డికి వివరణ ఇచ్చిన నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది కేంద్ర మంత్రి గాని ఎవరున్నా కూడా ఈ కేసుని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలేయకుండా ఈ కేసుకు సంబంధించిన వివరాలను పూర్తిగా సేకరించిన ఇప్పటికే సివి ఆనంద్ కేసుకు సంబంధించిన వివరాలను పూర్తిగా సేకరించి సీఎం రేవంత్ రెడ్డి ఎదుట ప్రవేశపెట్టినట్టుగా కూడా కొంత సమాచారం అయితే అందుతుంది. దీనికి డీజీపీకి సీఎం రేవంత్ రెడ్డి కీలకంగా ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో ఎవరు ఎంతటి కేంద్ర మంత్రి కొడుకైనా సరే ఎవరైనా సరే కూడా దీని మీద ఖచ్చితంగా తక్షణమే విచారణ చేపట్టి ఎప్పటికప్పుడు ఈ కేసు పర్యవేక్షణలో భాగంగా నిమగ్నమై తనకు ఎప్పటికప్పుడు కూడా సమాచారం ఇవ్వాలని చెప్పేసి కూడా డీజీపీ సివి ఆనంద్ కు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు అయితే జారీ చేశారని చెప్పుకోవచ్చు. 8వ తేదీన ఈ కేసు నమోదైతే ఇప్పటి వరకు కూడా ఎందుకు జాప్యం చేయలేదు, ఖచ్చితంగా ఈ కేసును వేగవంతంగా విచారణ చేపట్టాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి డీజీపీ శివధర్ రెడ్డికి సివి ఆనంద్ కు ఆదేశాలు. కాగా 17 ఏళ్ల మైనర్ బాలికకి 2025లో మైనర్ అమ్మాయిని బలవంతంగా మద్యం తాగించి మోయినాబాద్ ఫామ్ హౌస్ లో రేప్ చేశారని చెప్పి నానక్రామ్ గూడలో కూడా ఒక ప్రదేశంలో కూడా తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు బండి భగీరథ్ అని చెప్పేసి కూడా పేట్ బషీరాబాద్ లో ఫిర్యాదు ఇచ్చినప్పటికీ ఏదైతే ఈ కేసు నమోదైన విషయంలో కూడా కొంత అటు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీలు కూడా కొంత అంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఒకటయ్యి కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకును బీజేపీ కాంగ్రెస్ పార్టీలు కాపాడుతున్నాయని చెప్పేసి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి డీజీపీ మీద ఫైర్ అయిన ఈ కీలక వ్యాఖ్యలు ఏదైతే చేశారో ఇది కూడా కొంత రాజకీయంగా అంటే ఈ సోషల్ మీడియాలో ఈ వార్తలు అయితే చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఎటువంటి రాజకీయాలకు ఎవరికి కూడా ఎటువంటి రాజకీయాలకు తలగ్గకుండా ఖచ్చితంగా ఈ కేసును విచారణ జరిపించాలి, నిందితులు ఎంతటి వారైనా కూడా ఖచ్చితంగా శిక్షించాలని చెప్పేసి డీజీపీ సివి ఆనంద్ అయితే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు అయితే జారీ చేశారని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.